ఎంటర్ అవ్వండి. ఫేస్ చూసుకున్నారు ఫీల్ అయ్యారు. ఇద్దరు ఒకళ్ళు ఫేస్లో ఫేస్. ఓకే ఓకే. పాత్రికేయులకు, మీడియా ప్రతినిధులకు, అలాగే ఇక్కడ వచ్చేసినట్టి పెద్దలకు, మా ఫ్రెండ్స్కి అందరికీ ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రేమతో నీ రవి అనే సినిమా ఒక రియల్ లవ్ స్టోరీ. సో ఈ సినిమా గురించి మా రవి కంటూ రైటరు, కథా మాటలు అబ్బాయి రాశాడు. దగ్గరగా ఆ అబ్బాయి ఫిలిం నగర్లో ఒక 3 years నుంచి కష్టపడుతున్నాడండి ఈ కథ కోసం. దీనికంటే ముందు నేను కోకో అనే సినిమా చేశాను సార్. 40 days సింగిల్ షెడ్యూల్ చేశాను. నా దగ్గరికి వచ్చేసి అన్నయ్య ఈ సినిమా చేయగలగా, ఒక మంచి ఫీల్తో చేయగలగా, ఆ ఫీల్ రావాలంటే కంపల్సరీ నువ్వే చేసేయాలి అని చెప్పేసి నాకు కథ చెప్పడం జరిగింది సార్. సో ఆ కథ నేను కూడా చాలా బాగా డీల్ చేస్తున్నాము. ఈ కథ చెప్పగానే మా ప్రొడ్యూసర్ గారు వెంకట్రావు సార్ గారు, మా చారి గారు, మాధవ్ దేవరాజ్ గారు చాలా బాగుంది, మీరు ముందుకు నడవండి, మేము హ్యాపీగా మీకు ఏ ఇబ్బందులు లేకుండా మేము ముందుకు నడిపిస్తామని చెప్పేసి మాకు ధైర్యం చెప్పారు. ఉగాది శుభాకాంక్షలు. జయలక్ష్మి ఫిలిమ్స్ పతాకంపై ప్రేమతో నీ రవి అనే చిత్రంలో కథ ప్రధాన అంశం, కథ ముఖ్యమైన బలం ఈ చిత్రానికి. డైరెక్టర్ రామ్స్ రాథోడ్, బేసికలీ అతను డాన్స్ డైరెక్టర్. నాకు స్టోరీ, షార్ట్ డివిజన్స్ చెప్తున్నప్పుడు చాలా థ్రిల్గా అనిపించాయి, ఇన్స్పైరింగ్గా అనిపించాయి. డెఫినెట్లీ నేను ఈ ఫిల్మ్ చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఇట్స్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఈ కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, అన్ని ఎమోషన్స్, ఒక కమర్షియల్ చిత్రానికి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అన్నీ ఉన్నాయి. సో కథ ముఖ్యమైన బలం ఈ చిత్రానికి నేను అనుకుంటాను. ఉగాది సందర్భంగా ఇలా ఒక పండుగ వాతావరణంలో ఇలా ప్రారంభం కావడం, నెక్స్ట్ మంత్ 10వ తేదీ నుంచి రెగ్యులర్గా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్. అలాగే అభినవ్, తర్వాత అమర్, శృతి ప్రొడ్యూసర్లకి ఈ చిత్రం మంచి విజయాన్ని చేకూర్చాలని, ఇంకా ఈ చిత్రం తర్వాత ఇంకా మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటూ సెలవు. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంట్లో అంతా పండగ వాతావరణం వదిలేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మేము రియల్గా మిమ్మల్ని హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. కమింగ్ టు ద మూవీ, నేను ఫస్ట్ మీ అందరికీ వేరే పేరు మీద తెలుసు, సర్దార్ పటేల్. ఐఎమ్ అభినవ్ ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రామ్స్ రాథోడ్. నాకు ఒక 4 years నా తేజ మూవీ స్టార్టింగ్ నుంచి నాకు ఫాలోలో ఉన్నాడు రామ్. ఎప్పటికైనా సార్ మీతో సినిమా చేయాలి, నేను చేస్తాను, మీ దగ్గర ఉన్న షేడ్స్ నాకు కంపల్సరీ ఒక స్టోరీ రెడీ చేసుకొని, ఆయనకు కొన్ని షేడ్స్ నచ్చాయి, నా ఫీచర్స్ కొన్ని నచ్చాయి ఆయనకి, ఆ ఫీచర్స్ని పెట్టుకొని ఈ కథ తయారు చేశాడు రవి ప్లస్ రామ్స్. సో ఈ కథ వినగానే అసలు నేను ఒక సినిమా అంటూ చేస్తే, ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలని కొంచెం 3, 4, 5 హీరోస్ అంటే ఒక కాంబినేషన్లో చేశాను. సోలో ప్రాజెక్ట్ అంటూ నేనంటూ ఒక ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఇది ఒక్క అవకాశమే. ఐ థింక్ దిస్ ద ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను నా దృష్టిలో. ఒకవేళ నేను ఇందులో సక్సెస్ అయితే డెఫినెట్గా నేను ఐ గోట్ డూ వెరీ వెల్. సో నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది కథ మీద. కథ కంటే ఎక్కువ రామ్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నా దగ్గర లేకున్నా కానీ రామ్స్ నా దగ్గర నుంచి తీసుకోగలనే కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఆ కాన్ఫిడెన్స్ రామ్స్ క్రియేట్ చేశాడు నాలో. అండ్ అదేవిధంగా జయలక్ష్మి ఫిలిమ్స్ బ్యానర్, మన అధినేతలు ప్రొడ్యూసర్స్ వెంకట్రావు గారు, చారి గారు, అండ్ మై కో స్టార్స్ ద స్వీట్ శృతి అండ్ షఫీ గారితో చేయడం అనేది అసలు ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే నేను ఛత్రపతి మన సినిమాలు అవన్నీ చూసినప్పుడు అసలు యాక్టింగ్ అసలు ఎలా చేస్తారు షఫీ, నాకు అంత ఇదిలో వెళ్ళిపోయామండి నేను షఫీ యాక్టింగ్ చూసి. సో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు
బట్ డెఫినెట్లీ షఫీ నాకు ఈ మూవీ ద్వారా ఇంకా ఎక్కువ బూస్టప్ ఇస్తున్నారు నాకు. ఐ మీన్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ మోర్ దెన్ వాట్ ఐ కెన్ డూ. సో డెఫినెట్గా షఫీ గారు మీరు ఐ థింక్ యూ విల్ కోఆపరేట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ శృతి. యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాను నేను. సో డైరెక్టర్ నాకు పిలిపించి ఒక ఫస్ట్ మూవీ నా తెలుగు. సో ఓపెనింగ్గా చాలా బాగా జరుగుతుంది. సో హ్యాపీగా ఉన్నా. సో మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ సార్ నాకు ఫస్ట్ టైం కథ చెప్పిన తర్వాత చాలా నచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్, దీంట్లో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I would like to thank Ram sir for giving me a wonderful opportunity. Thanks sir for giving me this opportunity, and thank you for Safi sir for film. And నా క్యారెక్టర్ వచ్చేసి భరత్ అనే న్యాయం చేస్తాననే నమ్మకం నాకుంది. And I would like to wish my team, the entire team, good luck for this movie. Thank you so much. ప్రేమతో నీ రవే అనే మూవీకి ఇండస్ట్రీలకి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేయాలని కోరికతోటి కిషన్ కవాడియాని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం.